చూడండి ఏమైతే పిబత అనేది ఎక్కడ వచ్చింది? సో పిబంతు, తర్వాత ఏముంది? పిబత, తర్వాత పిబ పిబామ, పిబంతి, బామ. పిబామ. సో ఇప్పుడు ఇవన్నీ బహువచనాలు. ఎక్కడొచ్చింది? మనకు కావాల్సింది వచ్చింది అందులో. ఇక్కడ ఆ, సెకండ్ దాంట్లో మధ్యమ వచ్చింది. పురుషుడు వచ్చిన అంటే ఏంటి? మధ్యమ పురుషలో వచ్చింది. ఇది ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. సో కాబట్టి ఇక్కడ పిబత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవునా? ఓకే. నెక్స్ట్ నేను 19, చెప్తానా? 20. చెప్పండి. పఠనాత్ పూర్వం పరం మ్మ్. కించిత్ అండి, అంతే అంతే అమ్మా, కరెక్ట్. కించిత్ క్రీడత్. క్రీడత్ చాలా క్రీడత్ కదా, ఏంటది? క్రీడత్. మళ్ళీ చదవండి. పఠనాత్ మ్మ్. పూర్వం మ్మ్. పరం కించిత్. ఇక్కడ ఏమన్నారు? కించిత అన్నారా, కించిత్ అన్నారా? కించిత్ కించిత్ క్రీడత్. 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 రెండు సేమ్ ఉన్నాయా? ఇక్కడ తూనే అన్నారు, ఇక్కడ తూనే అన్నారు. క్రీడత. ఆ, క్రీడత. అది. ఆ, చదవడానికి ముందు మ్మ్. ఆడుకుంటాము, కొంచెం ఆడతామా. కించిత్ అంటే కొంచెం. కించిత్. ఎవరు ఆడుతారు? పిల్లలు, ఏ పిల్లలు? చిన్నపిల్లలు. ఎవరు వాళ్ళు? ఎవరికి చెప్తున్నారు వీళ్ళు? అంటే ఇది మధ్యమ పురుష. ఆ, మధ్యమ క్రీడత్ పురుషులు. వచ్చింది. క్రీడత, క్రీడత్ కాదు. క్రీడత. అంటే ఏంటి? కించిత్ క్రీడత. ఆడండి. ఆడండి. ఆడుతారు కాదు, ఆడండి. 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 చదవడానికి ముందు కొంచెం ఆడుకోండి. ఎవరు? మీరందరూ. ముందు కాదు కదమ్మా, పరం అని ఉంది కదా. తర్వాత ముందునే. ముందంటే తర్వాత. ఇక్కడ మనకి తర్వాత. ఇక్కడ తర్వాత పరం అని ఇచ్చారు కదా. అవునవును, పరం అంటే తర్వాత. చదవడానికి తర్వాత. ఉమ్. చదువుకున్న తర్వాత. నెక్స్ట్ చదువుకున్న తర్వాత కొంచెం ఆడండి. ఓకేనా? చదివిన తర్వాత ఇంకా మీరు పని చేసేసారు కదా, కావాల్సిన పని అయిపోయింది కాబట్టి ఆడుకోవచ్చు ఇంకా. అదనమాట. అవునా? ముందే ఆడుకుంటే ఏమైతే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటారు ఇక, హోంవర్క్ చేయరు. చదువుకోలేదు. అదే. తర్వాత పరమోత్తమం. చదువుకున్న తర్వాత కొంచెం ఆడుకోండి. ఎవరు ఇక్కడ ఏం చెప్తారు? ఎవరికి చెప్తున్నాము? ఇది యూయం. కూడా పిల్లలకే చెప్తే. యూయం. పిల్లలైనా యూయం. పెద్దలైనా యూయం. మీరందరూ. మీరందరూ. సో వాళ్ళంతా మనకన్నా చిన్నవాళ్ళు అనమాట కదా. ఆ, ఆడుకోమని చెప్తున్నామంటే మనకన్నా చిన్న వాళ్ళకి చెప్తున్నాం మనం. ఆడుకోండి, మీరు అందరూ ఆడుకోండి అని చెప్తున్నాం. ఆజ్ఞాపిస్తున్నాం, ఆర్డర్ చేస్తున్నాం అక్కడ. ఓకే, అది మనము చెప్పిన దాన్ని వాళ్ళు ఫాలో కావాలి. అదనమాట. ఓకే, నెక్స్ట్ 20వ చెప్పండి అమ్మా. ఆగమనాత్ పరం మాం మిలతు. ఆ, వచ్చిన తరువాత మనము ఆ. కలుద్దాం. మామ్ అంటే ఏంటి? నన్ను. నన్ను కలవండి. ఆ, నన్ను కలవండి. వచ్చిన వచ్చిన తరువాత. తర్వాత నన్ను కలవండి. అది. ఓకేనా? ఆగమనాత్ పరం మాం మిలతు. చూడండి వాక్యాలు ఎంత మంచిగా ఉన్నాయో, మనం రోజు వాడుకునే వాక్యాలు కదా. అర్థమవుతుంది కొంచెం సేపు. అమ్మా ఏమన్నారు? ఓకే. ఏమండి మేడం, ఇది ఒక్కసారి బహి అంటే ఏంటండి? నేను మధ్యలో మిస్ అయ్యాను అవునవును, మొదట. మీరు రాలేదు. అవునవును, బహిహి అంటే బయట అమ్మ. ఇక్కడ రాస్తాను నేను. బహిహి అంటే బయట. ఓకేనా? ఆరభ్య అంటే మొదలుకొని. పూర్వం అంటే ముందు. అక్కడి నుంచి ఆరంభించి, అక్కడి నుంచి మొదలుకొని సోమవారం నుంచి కక్ష మొదలవుతుంది. అవునా? కక్ష స్టార్ట్ అవుతుంది. అలాగనమాట. సోమవారం నుండి మొదలుకొని, నుండి అని రాద్దాం ఇక్కడ. మొదలుకొని కంటే నుండి రాసిద్దాం. ఆరభ్య అంటే నుండి. తర్వాత పూర్వం అంటే ముందు.
ఓకే, బిఫోర్ అన్నమాట, ముందు అంటే. కాదు. అమ్మ కవిత, ఉమ్, అరబ్బీ అంటే మొదలుకునే కానీ ఉమ్, మీరు అన్నారు చూడండి, నగరా ఉమ్, రవివాసరా, ఉమ్, అది ఉమ్. కదా నుండి అని అర్థం. అవును, మొదలుకొని అనేది ఏదైతే వచ్చిందో ఇక్కడ సోమవారము మొదలుకొని అన్నట్టు, అంటే సోమవారం నుండి మనకి కక్ష స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడి అదే నుంచి. సోమవాసరా అంటే ఆ, ఆ, ఆరభ్య అంటే మొదలుకొని. మొదలుకొని అనేదాన్ని ఇక్కడ మొత్తం ఈ రెండింటికి కలిపి అలా వచ్చిందనమాట. దాని అర్థం ఏంటి? ఆరభ్య అంటే ఆరంభించి అంటాం, అంటే అక్కడి నుంచి అని కదా. సో దాని మొత్తం ఫైనల్ మీనింగ్ ఏంటి అంటే నుండి అని అర్థం కదా. సో అలాగా. పరం అంటే తరువాత. అది వాక్యంలో ఉన్నప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోతుంది. మొదలుకొని అనేది కూడా అంతే, సేమ్. మొదలుకొని నుండి అని రాసుకోవచ్చు మీరు. రెండు అర్థాలు రాసుకోవచ్చు. ఈ వాక్యాన్ని బట్టి మనం అది మార్చుకోవాలి, ఎక్కడ ఏమొస్తుందో అని. అదండి. ఓకే, నెక్స్ట్ అభ్యాస. చెప్పండి, అది ఏం చెప్పాలి? అభ్యాస 11 ఏమంటాము? ఏకాదశి. ఏక ఆ, ఏకాదశి కాకుండా ష, ఏకాదశ ఆ, ఏకాదశి అధిక అధిక ద్విశతం. ద్విశతం. ఇప్పుడు ఎక్కడెక్కడైనా మనకి ఏం కనిపిస్తున్నాయి? పక్క పక్కనే కనిపిస్తున్నాయి, అవునా? ఏకాదశ అనేది ఒక పదము, అధిక అనేది ఒక పదం. రాయలేదమ్మా, ద్వి రాసా? పక్కన. ఓ, ద్వితం అని రాసా. ద్విశతం. ఉత్తమం, ధన్యవాదాలండి. సో ఇప్పుడు ఏమొస్తుంది? అది ఏకాదశ అధిక ద్విశతం. ఎక్కడన్నా కలపొచ్చా? పక్కన అధిక కలపొచ్చు దగ్గరికి వెళ్తే కదమ్మా. సాధిక, మ్మ్. ఏకాదశిక, ఆ? ఏకాదశాధిక అది ఏమైంది అక్కడ? సవర్ణ దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి. సంధి. ఏకాదశాధిక ద్విశతం. ఓకేనా? పంచమ్యంతానాం ప్రయోగాః. పంచమి అంతము యందు కదా, అంతం యొక్క. పంచమ్యంతానం అంటే ఏంటి? పంచమీల యొక్క, పంచమీల యొక్క ప్రయోగాలు ఏంటి ఇక్కడ? పంచమీల ఎందుకన్నాము? బహువచనంలో ఉంది అది. ఓకే, పంచమి యొక్క అంటే ఒకటే అన్నమాట. ఇక్కడ పంచమీల యొక్క అర్థమైందా అండి? ఆ. ప్రయోగాలు. యొక్క అంటే హ్మ్? యొక్క అంటే షష్ఠి అవుతుంది కదా. యొక్క అనేది షష్ఠినే. ఇక్కడ ఏమన్నాము? పంచమీల యొక్క అంటే ఏంటి? ఏ వచనం ఉంది అక్కడ? షష్ఠి బహువచనం ఉందండి. ఇప్పుడు స్యా చెప్తే ఏమవుతుంది? ఏకవచనం వస్తుంది. మరి నామ్, ఆమ్ అలాంటివి చెప్తే బహువచనం వస్తుంది. మరి పంచమి అనేది ఎలాంటిది? ఈకారాంతం. ఈకారాంతంకి ఏమొస్తుంది? నామ్ వస్తుందా? నకారం వస్తుందా? రాదు. ఏం చెప్తారు? రాదు. ఎక్కడొస్తుంది? షష్ఠి బహువచనం. మళ్ళీ ఒకసారి అడగండి. నామ్ వచ్చింది, నామ్ వచ్చింది ఇక్కడ కదా. ఎంత నామ్ అన్నాం మనం ఇక్కడ? నామ్ వచ్చిందా లేదా? అంతా నామ్ అన్నాం అంటే అంతా శబ్దం. ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటిది? అంతా శబ్దం. అంతకి నా అనేది వచ్చింది. తర్వాత ఆమ్ అనేది మనకి ప్రత్యయము. షష్ఠి విభక్తి ప్రత్యయం ఏంటిది? ఆమ్. ఓకేనా? ఆమ్కి న కలపండి, నామ్ అయిందా?
తర్వాత అంతా, అంతానాం, అంతా అనేది పంచమ్యంతా అనేది ఒక శబ్దం, అది పంచమ్యంతా అనేది. ఓకేనా? సో పంచమ్యంతా నామ, అర్థమైందా? న ఆమ్ కలపండి, నామ్. పంచమ్యంతానాం, అచ్చులకి నుమ్ము వస్తుంది, నుడాగమం వస్తుంది. అంటే నుట్, నుట్టు ఆరు నుమ్మ ఏముంది చూద్దాం ఒకసారి. ఆ, నుట్, నుడాగమం. ఓకేనా? నుడాగమం అంటాం. నుడాగమంలో నకారం ఒకటి మిగులుతుంది, అంటే ఏంటి న అనేది మిగులుతుంది అనమాట. ఓకే, దానికి ప్రత్యయం ఏం చెప్పుకున్నాము? ఆమ. అజంతాలకి నుట్టు వస్తుంది, హలంతాలకి నుట్టు రాదు. క్లియరా? క్లియరా? ఇప్పుడు పంచమ్యంతా అన్నాం. పంచమ్యంతాలో ఏముంది? అజంతమా హలంతమా ఇది? ఆ దీర్ఘం ఉంది కదండి, అజంతం అది. అకారం ఉందండి. అజంతం కాబట్టి అజంతం. అజంతం రెండే రకాలు. అజంతం ఉంది కాబట్టి నొట్టు రావాలి కదండి. ఉమ్. ఇప్పుడు హలంతం అయితే త్ అన్నాను నేను. ఇది ఏంటి? హలంతమా అజంతమా? హలంతం అండి. హలంతం కాబట్టి నొట్టు వస్తుందా? రాదండి. రాదు. ఆమ్ కలపండి. ఇప్పుడు ఏమైంది? అది త్ ఆమ్, తామైంది అది. ఓకేనా? ఇప్పుడు తా అనేది చివరిగా ఉంటే నొట్టు వస్తుంది, అవునా? అజంత శబ్దం అది. అజంత శబ్దం కాబట్టి తానాం. ఏందది? తానాం. సో ఇప్పుడు లతా పెట్టండి, ఏమైంది అది? లతానాం. లతానాం. ఇప్పుడు జగత్ పెట్టండి, జగతాం. జగత్తు పెడితే రాదండి. ఏమొచ్చింది? కలపండి. రాదు కాదు. జగ జగత్తు పెడితే మనం జగతాం. రాదని చెప్పేసుకున్నాం కదా. కలపండి, జగతాం. అవునా? జగతాం. నకారం రాదని చెప్పుకున్నాం కదా. సో అక్కడ ఎక్స్ మార్క్ పెట్టేశాము. ఇంకా వీటిని కలపండి, ఉన్న వాటిని. జగతాం. జగతాం. అర్థమైనా? ఉమ్. అంటే ప్రత్యయం ఏంటి? ఆమ అనేది ప్రత్యయం. దాంట్లో నుడాగమం ఎట్లా వచ్చింది? పూర్వములో ఎలా ఉంది, దాని సిచ్యువేషన్ని బట్టి ఇది వచ్చింది. అర్థమైందా? అది ఇక్కడ సిచ్యువేషన్ సూట్ కాలేదు కాబట్టి రాలేదు, అవునా? దానికి సిచ్యువేషన్ ఏముండాలంట? అచ్చు అంతంగా నకారం. ఉండాలి. ఏమంటాం కారం. దాన్ని? అజంతం. ఓకేనా? అజంతాలకి నుడాగమము వస్తుంది, హలంతాలకి నుడాగమము రాదు. రాదు. ఎక్కడ? షష్ఠీ బహువచనంలో. ఓకేనా? ఉమ్. హలంతాలకి నుడాగమము రాదు షష్ఠీ బహువచనములో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఉదాహరణానుగుణం పంచమ్యంత పదై రిక్తస్థానాన్ని పూరయంతు అన్నారు. ఇక్కడ ఉదాహరణను అనుసరించి, ఏ విభక్తిలో ఉంది? ఈ రెండు కూడా సమస్త పదం ఇది, అవునా? ఈ సమస్త పదం ఎలా ఉంది? ఏ విభక్తి లోపించింది? ద్వితీయ విభక్తి. ఉదాహరణలను కదా, లను అంటున్నాం. ఎక్కడ వస్తుంది అది? ద్వితీయ విభక్తిలో. సో ద్వితీయ విభక్తి రెండు కూడా ఉదాహరణానుగుణం, అది కూడా ద్వితీయ విభక్తినే, అవునా? రెండు కూడా ద్వితీయ విభక్తులే. కాబట్టి ఏమైంది? అది ద్వితీయ విభక్తి లోపించింది మధ్యలో. అందుకని దాన్ని ఏమంటాము? ద్వితీయ తత్పురుష సమాసం. ఓకేనా? క్లియరా? ద్వితీయ తత్పురుష సమాసం అంటాం దాన్ని. ఓకేనా? తర్వాత పంచమ్యంత పదై, ఏమంటున్నాం ఇక్కడ? పంచమ్యంత పదై, పదై అన్నాం. పదై ఎక్కడొచ్చింది అది? టాభ్యాం
భిస్. టాభ్యాం భిస్ కదా, అవునా? టాభ్యాం భిస్. గుర్తుందా? ఆ, తృతీయ విభక్తి అండి. ద్వితీయ టాభ్యాం విభక్తి కానీ అతో భిస్ ఏమవుతుంది? నీళ్లు చల్లగా అయితే ఏమవుతాయి అవి? గడ్డ కడితే ఐస్ అవుతుందండి. ఆ ఏమైంది అక్కడ? అతో భిస్ ఐస్. అవునా? అంటే అకారాంత శబ్దాలకి భిస్ ఉంటే భిస్కి ఆదేశం ఏం చెప్పుకున్నాము? ఐ. ఐకారం వస్తుంది. ఐస్ అంటే ఐకారం వస్తుంది. ఇప్పుడు ఐహి అయిపోయింది. ఐస్ అంటే ఏమైపోయింది? అది ఐహి. అర్థమైందా? సకారం చివరిగా ఉన్నదానికి ఏం చెప్పుకున్నాము? విసర్గ ఉమ్, కదా. సో ఇప్పుడు పద్ పద, ఇప్పుడు అది ఏమైంది? అది పద ఐహి. కలపండి. పదైహి. 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 అదనమాట. ఓకేనా? ఉమ్, అతో భిస్ ఐస్. అర్థమైందా? ఆ, ఉమ్, అతో అంటే అతః, అకారాంత శబ్దము. అత అంటే ఏం చెప్పుకున్నాం మనము? అత అంటే ఈ తకారం దేనికోసం అని చెప్పుకున్నాము? ఇక్కడ పూర్వంలో ఏముందో అది చెప్పడానికి కదా. ఉమ్. ఇప్పుడు అత్ అన్నాము. అత్ అంటే ఏంటి? ఆకారం గురించి చెప్తున్నారు. ఆత్ అన్నాము. దేని గురించి చెప్తున్నారు ఇప్పుడు? ఆకారం గురించి అదే. చెప్తున్నాము. ఈత్ అన్నాము. దేని గురించి చెప్తున్నారు? ఈ ఈకారం. గురించి చెప్తున్నాము. ఊత్ అన్నారు. ఊ గురించి. ఊ ఊకారం. గురించి చెప్తున్నాం. ఈకారం. సో రీత్ అన్నారు. రుకారం గురించి. రీకారం ఈకారం గురించి. ఈకారం గురించి. అది అర్థమైందా? ఉమ్, సో అలాగనమాట. అతో అతహ అన్నారు. అత్ అంటే ఏంటి? అకారం గురించి. అత అకారం ఉంటే ఏమవుతుందంట? భిస్ అనేది దానికి ఆదేశం ఏమన్నారు? ఐస్. అంటే ఏమైంది? ఐహి. అవునా? ఉమ్, అర్థమైందా? సో ఇప్పుడు మనకి పద అనే శబ్దం ఉంది. పదలో ఐహి ఉంది. సో అప్పుడు ఏమైంది? ఏ రూపం వచ్చింది? పరరూపం. ఓకే. సో ఇప్పుడు వృద్ధి రేచి అనే సూత్రం అనమాట. ఐ అనేది ఏంటిది? అది వృద్ధి అక్షరం. అవునా? వృద్ధి అక్షరం పరరూపం వచ్చింది. మనకి గుణం వస్తే ఏమన్నాం? అతో గుణే అన్నాం. అవునా? పరరూపం ఏం చెప్తుంది? అతో గుణే కదా. గుణాక్షరం ఉంటే అతో గుణే అన్నాము. మరి ఇక్కడ వృద్ధి అక్షరం ఉంది, దానికి ఏమనాలి? వృద్ధి రేచి. వృద్ధి రేచి. వృద్ధి రేచి అంటే వృద్ధి అచి. అచి అని చెప్తున్నాం మనం. అంటే ఏంటి? అచ్చు పరంగా ఉంటే వృద్ధి అనేదే వస్తుంది. మరి ఆ వృద్ధి అక్షరం ఏది? ఇదే అక్షరం. ఓకేనా? క్లియరా? వృద్ధి రేచి. ఓకే. వృద్ధి ఏచి. ఏచి అంటే ఏచ్ వర్ణం అనమాట. వృద్ధి ఈ రేపకి విసర్గా పెట్టుకున్నాము, తర్వాత ఏ మిగిలింది కదా, ఏచి అనాలి. ఏచి అంటే ఏంటి? ఏచ్ వర్ణం అనమాట. ఏ ఓ, తర్వాత ఐ ఔ. ఓకే. మనకేముంది? వృద్ధి రేచి అంటే ఆ అచ్చు, అది ఏదైతే వృద్ధి అక్షరం ఏదైతే ఉందో అదే పరరూపం, అది వస్తుంది అని అర్థం అనమాట అక్కడ. ఓకే. వృద్ధి ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం ఎక్కడుంది మరి? వృద్ధి అక్షరము పరంగా ఉంది. అర్థమైందా? ఇక్కడ అకారము వృద్ధి కాదు కదండి. పదాలో ఆ ఉంది, పరంగా ఐ ఉంది కదా. అవునా? అర్థమైందా? వృద్ధులు ఏంటివి? గుణం ఏంటిది? అర్థమైందండి. ఆ, సరే, నేను ఏ, మీట్లో ఉన్నా. ఓ, ఇవి గుణము. ఆ, ఐ, ఔ, ఓ, ఇవేంటివి? వృద్ధులు. ఇప్పుడు మనకి ఎక్కడుంది? మన దగ్గర ఏముంది? పద ఉంది. పద్దు కాదు, పద. తర్వాత ఐ ఉంది. ఇప్పుడు ఏముంది మన పక్కకు? ఇక్కడ ఆ అనేది ఏంటిది? ఈ ఐ ఏంటిది? చెప్పండి తొందరగా. అకారానికి ఐ వృద్ధులండి. ఇప్పుడు ఆ ఏంటిది? గుణం.
అయి ఏంటిది? వృద్ధి. వృద్ధి. సో అయితే ఇప్పుడు రెండింటిని కలిపితే ఏది రావాలన్నారు? పదై ఆ ఏది రావాలన్నారు? వృద్ధి ఐ అక్షరం రావాలన్నారు. ఐహి కాదు. ఏమన్నారు? సూత్రం ఏం చెప్పింది? ఐహి రావాలని చెప్పిందా, వృద్ధి అక్షరం రావాలన్నదా? వృద్ధి రావాలి. ఆ మరి వృద్ధి ఏది ఇప్పుడు మనకున్నది? ఆనా అయ్యా? వృద్ధి రాదైతే. వృద్ధి వస్తుంది. వృద్ధి రాదేచి కదా, వృద్ధి రేచి. ఉమ్? ఉమ్, వృద్ధి రేచి ఏం చెప్తుంది? పరరూపం తీసుకోమంటుంది. వృద్ధి ఉమ్, రాదేచి అంటే ఏంటిది? ఇగో ఇది, ఇవి వృద్ధి అంటారు అని మీరు చెప్తున్నారు. ఇది సంధ్యా ఉమ్, సూత్రం. వృద్ధి అనేది వృద్ధి రాదేచి అనేది అయితే అంటున్నారో మీరు, అది ఇవి అక్షరాలు అని చెప్తుంది. అది వృద్ధి అంటే ఈ అక్షరాలు అని చెప్తుంది. వృద్ధి రాదైచి. ఓకే, నేనేమన్నాను? వృద్ధి రేచి అన్నాను. ఈ వృద్ధి రేచి ఏం చెప్తుంది? ఈ రెండు అచ్చులు ఉంటే ఏ అచ్చుని తీసుకోవాలి అంటే పరరూపం వృద్ధి అక్షరాన్ని తీసుకో అని చెప్తుంది. అది వృద్ధి రేచి ఏం చెప్తుంది? వృద్ధి అక్షరాన్ని ఏకాదేశం చెయ్యు అని చెప్తుంది. అర్థమైందమ్మా? ఉమ్. ఏకాదేశం అంటే ఏంటి? రెండు కలిపి ఒకటే కావడం. మరి ఆ ఒక్కటేది కావాలి? పరరూపం. ఎందుకు పరరూపం? వృద్ధి అక్షరం ఎక్కడుందో దాన్ని తీసుకో. ఎక్కడుంది మరి మనకి? పరంగా ఉంది. పరంగా ఆ? ఉంది. సో అదనమాట. ఓకే, అర్థమైంది. అది ఉత్తమం. నెక్స్ట్ పదైహి. తర్వాత రిక్త స్థానాలను, ఖాళీ స్థలాలను పూరయంతు, పూరించండి. అవునా? ఖాళీ స్థలాలను పూరించండి. పూరించండి. తర్వాత ఏం మేడం మళ్ళీ రీఎంటర్ అయినారా? ఎవరు? ఇప్పుడు నెట్ పోయిందా లేకపోతే కంటిన్యూగా ఉందా మీకు? కంటిన్యూగానే ఉంది. మధ్యలో నాకు పోయినట్టుంది. ఓకే, అవునా? ఓకే. ఇప్పుడే ఒక 2 నిమిషాలు పోయినట్టుంది. అయ్యో. అండి. పోయి మళ్ళీ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎవరికన్నా వినిపించిందా? నాకు వినిపించిందండి. ఓకే నేను విన్నాను. ఓకే ఓకే. మాకు శాంత గారు, వినిపించింది. నాకు వినిపించింది. అవునవును, శాంత గారు కూడా రిప్లై ఇచ్చారు. సో కాబట్టి నాది పోయింది. ఓకే. యా. సో ఇప్పుడు ఈ రెండు చూద్దామా కొన్ని? చేద్దామండి. చేద్దాం. చెప్పండి అమ్మా. సో దేవదత్త అధ్యాపకాత్ బిభేతి. మనము ఇక్కడ ఏం చెప్తున్నాము? పంచమ్యంతాం పంచమ్యంతానాం ప్రయోగాః. తర్వాత ఏమన్నాం? ఇక్కడ ఉదాహరణల్ని చూసేసుకుంటూ చెప్పేమన్నాం. అంటే ఇప్పుడు అన్ని కలిపిచ్చారు ఇక్కడ. ఓకేనా? స్త్రీలింగము, పుల్లింగము, సర్వనామాలు, తర్వాత 4 ధాతువులు చెప్పుకున్నాం మనము. అవునా? చదవడము అనేది, తర్వాత భయపడడం అనేది, రక్షించడం అనేది కదా, పడిపోవడం అనేది చెప్పుకున్నాం. అవన్నీ కలిపి ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? చెప్పండి ఇంకా. సో ఇప్పుడు ఏకవచనం ద్వివచనంలో మనకి తెలుసు. అధ్యాపక అంటే ఏమైతుంది? అధ్యాపకాత్. గృహం అంటే గృహాత్. ఇంకా బహిః, పూర్వం, పరం, ఆరభ్య, ఇవన్నీ. ఓకేనా? అన్నీ కలిపి ఇచ్చినటువంటి పాఠం ఇది. దీని తర్వాత ఇంకా అయిపోయింది ఇక, పంచమి విభక్తి అయిపోయినట్టే. చెప్పేసేయండి. దేవదత్తః అధ్యాపకాత్ బిభేతి అంటే దేవదత్తుడు అధ్యాపకుడితో భయపడుతున్నాడు. అధ్యాపకుడి నుండి భయపడుతున్నాడు. అతని వలన భయపడుతున్నాడు కదా, అధ్యాపకుని చేత భయపడుతున్నాడు, వలన, నుండి. సో ఉత్తమం. తర్వాత సేవకః గృహాత్ బహిః తిష్టతి. సేవకుడు గృహం నుండి బయట కూర్చున్నాడు. ఇంటి బయట కూర్చున్నాడు. సో చూడండి, ఇంటి బయట అంటున్నాము. అవునా? ఇంటి బయట. ఇప్పుడు ఇంటి బయట అని చెప్పడానికి మనకి ఏమైంది? ఇక్కడ ఇంటి అంటున్నాం అంతే కదా, ఇంటి నుండి అట్లా ఏం చెప్పట్లేదు కదా, ఇంటి బయట అంటున్నాం. సో ఇంటి బయట అని చెప్పడానికి ఏం చెప్పాము? పంచమి విభక్తిని తీసుకొచ్చాము. అవునా? గృహాత్ బహిః అన్నాం. అర్థమేనా? అదనమాట. బహిః ఉండడం చేత, బయట అనేది ఉండడం చేత ఏమైపోయింది? ఇంటి అంతే వచ్చింది. ఇంటి నుండి రాదు. ఇంటి బయట అన్నాం కదా. అదనమాట. ఓకే, ఉత్తమం. 3, 4 ఎవరు చెప్తారండి? టకటగా చెప్పేసేయండి. ఇంకా నేను చెప్పనా? చెప్పండి అమ్మా. బాలిక బాలిక సేన
పూర్వం ఉమ్, దేవం నమస్కరోతి. ఉమ్, ఆ బాలిక అంటే ఉమ్, బాలిక ఆ భగవంతుడిని భగవంతుడికి నమస్కరిస్తుంది. కీ రావాలి అక్కడ, అవునా? ఆ, ఉమ్. ఇంటి నుండి, ఇక్కడ తెలుగులో ఏం చెప్పుకుంటాము? ఇంటి నుండి. ఓకే, నెక్స్ట్ నాలుగోది చెప్పేసేయండి. సహ ఉమ్, సహ ఆ, ఒక్క నిమిషం, మళ్ళీ ఇదేదేదో అవుతుంది. ఓకే, యా, సహ. సహ శుక్ర శుక్ర శుక్రవాసరాత్ ఆరభ్య విద్యాలయం గమిష్యతి. ఆ, అతను శుక్రవారం నుండి మొదలుకొని విద్యాలయానికి వెళుతున్నాడు. వెళతాడు. వెళ్తాడు. గమిష్యతి మొదలుకొని అని వెళ్తాడు. చెప్పొద్దండి. శుక్రవారం నుంచి విద్యాలయానికి వెళ్తాడు కదా, మొదలుకొని అని అవసరం లేదు అక్కడ. అంటే దీని ఆరభ్య అతను అంటే మొదలుకొని అర్థం ఇవ్వకుండా మనం ఎలా చెప్పాలి? శుక్రవారం నుంచి, నువ్వు శుక్రవారం మొదలుకొని వెళ్తావా అట్లా అంటామా? మనము శుక్రవారం నుంచి నేను రేపు శుక్రవారం నుంచి క్లాస్కి వస్తా అంటామే కానీ శుక్రవారం మొదలుకొని వస్తానంటామా? కాదు కదా. సో అట్లా అంటే ఆరభ్య అని ఉంది కరెక్టే, కానీ ఆరభ్య అంటే దాని అర్థం కూడా అదే. కానీ వాక్యంలో మనం చెప్పేప్పుడు ఇంకా నుండి అని చెప్పేస్తాం కదా, అలాగా. ప్రారంభించుకుని అనొచ్చు కదా. అనరాదు. అంటే ఇప్పుడు ప్రారంభించి వస్తాను అనే అవసరం లేదు కదా, ఆ రోజు నుంచి వస్తాను మామూలుగా వాడుక భాషలో చెప్పేది అలాగే చెప్తాం. శుక్రవారం నుండి వెళ్తాను. అట్లా అంటాము. ప్రారంభించి వస్తాను అట్లా చెప్తామా? మీరు క్లాస్కి ఎప్పటి నుంచి వస్తారండి అంటే ఏమంటారు చెప్పండి? రేపటి నుండి వస్తాను. మరి రేపటి ప్రారంభం నుంచి వస్తానంటారా? అనం కదా, అదనమాట. అదే అట్లా ఉంటుంది అంతేగాని దానిని అలాగే వాడాలని కాదు. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ 5, 6 చెప్పండి అమ్మా ఎవరైనా. ధన్యవాదాలండి. 5, 6 తొందరగా, టైం ఎక్కువ లేదు మనకి. శ్వశురః, గృహిణి, అత్త. గృహిణి శ్వశురత లజ్జాం. అమ్మమ్మ శ్వశురత్ కాదు, ఏంది కశురా అని ఉంది కదా. దానికి ఏం అమ్మ మీరు పంచమి చెప్పండి, ఏం చెప్తారు? కశురాత్. చెప్పేసండి. కశురాత్ లజ్జాం అనుభవతి. ఆమె గృహిణి. కశురాత్ అంటే ఏంటో తెలీదు. షకురా అదేమన్నారు? శ్వశురాత్. శ్వశురాత్ అత్తగారు గుండా. శ్వశురాత్ లజ్జాం అనుభవతి అంటే ఆమె అత్తగారి నుండి లజ్జ అంటే సిగ్గుపడుతున్నది. అంటే అత్తను చూసి సిగ్గుపడుతుంది అని అర్థం అక్కడ. అంటే ఇక్కడ నుండి రాదు, అత్త నుండి వస్తుందా మరి? అంతే, అత్త వలన అన్నమాట అక్కడ. తన వలన అంటే తను ఉండడం చేత సిగ్గుపడుతుంది. వలన పెట్టుకోవచ్చు అక్కడ. వలన కంటెన్ పట్టి మొత్తం నుండి ఇవన్నీ పంచమి. అందులో ఏది మనకి సూట్ అవుతుందో అలా వాక్యంలో తెలుగులో చెప్పుకుంటాం మనం. కాదు మేడం, శ్వశుహు కదండి. శ్వశుహు కదా. శ్వశురః, ఓ మామ. శ్వశురః అంటే మామ. ఓకే, ఓ మామ. శ్వశుహు అంటే అత్త, శ్వశురః అంటే మామ. కరెక్టే, మామగారు అనాలైతే. అవునవును, మామగారి నుంచి సిగ్గుపడుతున్నది, మామగారి వలన. అదే. ఇదానీం లతాత అండి. ఇదే లతాయాం పత్రాణి పతంతి. ఏంటిది? లతాయాః పత్రాణి పతంతి. ఇదానీం ఈ విధంగా ఇప్పుడు
లత నుండి ఆకులు పడుతున్నాయి. లత ఆ, నుండి అంటే ఎవరు? లతల నుండి తీగల లత నుండి తీగల నుండి తీగల ఆకులు నుండి రాలుతున్నాయి. ఆకులు రాలుతున్నాయి, పడుతున్నాయి. తీగలు అని ఎక్కడుందమ్మా? తీగల నుండి కాదు, అది బిస్ ఉంది అక్కడ. లతాయాత్ లతాయాత్ కాదు. లతాయాత్. ఒక్క నిమిషం ఆగండి. లతాయాత్ రాదు, యాహ అని చెప్పుకున్నాం కదా. అవునా? అవును. స్త్రీలింగం అండి అది. లతాయాహ. యాహ వస్తుంది. ఇది ఇంతే. తెలుగులో లతల నుండి కాదు. ఎన్ని లతలు ఉన్నాయి అక్కడ? ఒకటే. ఒక్కటే అండి. లత ఆ, నుండి. ఆ, లత నుండి ఆ, అంటే ఏంటి? తీగ నుండి. ఏం చెప్తారు మీరు? తీగ నుండి. తీగ నుండి ఆకులు రాలుతున్నాయి. ఆ, అది ఓకేనా? ఉమ్. ఉత్తమం. నెక్స్ట్ 7, 8. గ్రామీణాః గ్రామీణాః లుంటకాః అంటే పథికం రక్షంతి. లుంఠాకాః ఏంటది? లుంఠాకాః దొంగలు. ఓహో, ఉమ్. అంటే లుంఠాకారాత్ దొంగల నుండి. కారాత్ ఏందమ్మా? ఆహా, బహువచనం కదా. యః. లుంటాకారాయః కారాయాః. మీరు ఎక్కడ పోతున్నారు? దానికి మూల శబ్దం ఏంటి? లుంఠ. అమ్మా వినండి, ఒక్క నిమిషం వినండి. ఇదేంటిది? దేవచనం, ఇది బహువచనము. బహువచనం. మరి అది శబ్దం ఏముంటది అది? లుంఠాన లుంటాకాః. ఈ కాహ ఎట్లొస్తుందమ్మా? రామాహ వచ్చింది. శబ్దం అంటే ఏముంది? వాళ్ళు ఒక్క నిమిషం వినండి. రామాహ. ఆహా. ఇప్పుడు రామాహ శబ్దం ఎలా వచ్చింది? అది ఏం శబ్దం అది? మూల శబ్దం ఏంటి? రామ. రామ మూల శబ్దం. రామ ఏంటి మూల శబ్దం? రామ. ఇప్పుడు లుంఠాకాహ. లుంఠ మూల శబ్దం. అరే అందులో ఉన్నది కంప్లీట్ గా చెప్పండి. రామాహ అంటే ఏం తీసేశారు? ఈ దీర్ఘము దగ్గరగా ఆదిశం. తీసేశారు. అవును, ఆహాదిశం. ఇప్పుడు చెప్పండి, లుంఠాకాహలో ఏమేమి తీసేయాలి? కాహ ఆహా తీసేయాలి. ఏం మిగిలింది? లుంఠాఖ. అబ్బా. లుంఠాక. ఉత్తమం. అది మీరే చెప్పాలి అందుకే. లుంఠాక. లుంఠాకాత్. కాత్ ఎందుకు వస్తుంది? బహువచనం లుంఠ. అన్నారు కదా. ఒక్క నిమిషం ఆగండి. లుంఠా. ఆగండి. ప్రత్యయం ఏంటి? భ్యస్. భ్యస్ ఏమైంది? అది విసర్గ అవుతుంది. భ్యహ అయిపోయింది. తర్వాత ఏం వచనం అది? బహువచనం. బహువచనే జలి. జలే బహువచనే. బహువచనే జలే అని అనిపిస్తుంది. జలే కాదు, జల్ ఏత్. జలియేత్. బహువచనే జలియేత్. ఏమైంది అది? అప్పుడు లుంఠే లుంఠేఖ్యః. ఎక్కడ ఏత్ పెడతారు? అకారానికి ఏకారం పెడతారు. ఎక్కడ ఉంది అకారం? లుంటాకేభ్యః. అది ఉత్తమం. లుంఠాకేభ్యః. ఉత్తమం. లుంటాకే అంటే ఏంటండి? దొంగల నుంచి. దొంగల నుండి. ఓ, లుటారా అంటారు కదా. లుఠారా అంటే ఏంటి? లో దొంగలించేవాడని. దొంగలించే లుట్గాయ. ఇక్కడ గ్రామీణులను కదా. గ్రామీణులను ఎందుకు? గ్రామీణాః అని ఉంది కదా. రామాహ అంటే ఏంటి? రాములనునా? రామాః. అంటే చాలా మంది రాములు వస్తే రామాః. అలాగే గ్రామీణాః ఉంది కదా. అంటే ఏంటి? గ్రామాలను. అరే గ్రామీణులను. అమ్మమ్మ లను గ్రామీణులు. ఓకే. గ్రామీణులు దొంగల నుండి. బాటసారిని రక్షిస్తున్నారు. బాటసారిని.
పథికం అంటే ఎవరు? బాటసారి, బాటసారిని రక్షిస్తున్నారు. ట్రావెలర్ అన్నమాట. ఉమ్. ట్రావెలర్ ని రక్షిస్తున్నారు. ఎవరు రక్షిస్తున్నారు? గ్రామీణులు. ఎవరి నుంచి? దొంగల నుండి. లుంటక దొంగల నుండి. ఆ, లుంట లుంటకేభ్య ఆ లుంఠాకేభ్య. ఏంటది? లుంటాకేభ్య. ఆ, లుంఠా దీర్ఘం ఉంది కదా, అవును. లుంఠాకేభ్య. ఉత్తమం. ఓకే, గుర్తుపెట్టుకోండి. అది చోరహ అనేది ఎప్పుడు నేర్చుకుంటాము. ఇది లుంఠాకహ, లుంఠాక అనేది గుర్తుపెట్టుకోండి. ఉమ్? ఆ, ఆ. ఉత్తమం. సో బాటసారి, పథికం. పథికం అంటే ఏంటి? బాటసారిని. ఉమ్. పథిక అంటే బాటసారి బాటసారిని ఏమంటారు? పథిక బాటసారుణ్ణి అంటే పథికం. పథికం. ఉత్తమం. నెక్స్ట్ 8వ చెప్పండి. ఛాత్రః ఛాత్రః ఉమ్, శిక్షకాత్ ఉమ్. పుస్తకం పఠతి. ఆ, విద్యార్థి శిక్షకాత్. అమ్మ వినండి, ఇదేముంది ఇక్కడ? శిక్షిక ఆ శిక్షిక అంటే ఏంటి? ఎవరు? లింగం ఎవరు? ఉపాధ్యాయురాలు స్త్రీలింగం. ఉపాధ్యాయురాలు అంటున్నారు. ఉపాధ్యాయురాలు నుంచి అని అంటే ఏమంటాము? ఆతి పెడతామా? శిక్షికాయాః అది యాహ పెట్టుకుంటాం. ఉత్తమం. శిక్షికాయాహ. స్టూడెంట్ పుస్తకం పఠతి. శిక్షికాయ నుండి పుస్తకాన్ని చదువుతున్నాడు, మళ్ళీ చెప్పండి. నేర్చుకుంటున్నాడు. విద్యార్థి ఆ, టీచర్ నుండి ఆ, పుస్తకమును చదువుతున్నాడు. మరి చెప్పండి. వలన ఆ, అన్నమాట. విద్యా ఇక్కడ నుండి కాకుండా ఆ, వలన. వల- ఆమె ఆ, చదువు చెప్పడం వలన వాడు చదవగలుగుతున్నాడు అని అర్థం అక్కడ. అదే ఉమ్, విద్యార్థి ఆ. టీచర్ టీచర్ ఉపాధ్యాయుల వలన టీచర్ వలన పుస్తకం చదువుతున్నాడు, పుస్తకమును చదువుతున్నాడు. అంటే ఇక్కడ ఏమనాలి? శిక్షికాయాహ కదా. నెక్స్ట్ 9, 10 చెప్తారు ఎవరైనా? సహ వర్షం పరం విదేశం గమిష్యతి. సహ వర్షం కదా, వర్షాత్ అంటే సంవత్సరం తర్వాత విదేశాలకు వెళ్తాడు. అతడు సంవత్సరం తర్వాత విదేశాలకు వెళ్తాడు. విదేశాలకు ఉందా? విదేశముకు వెళ్తాడు. విదేశానికి వెళ్తాడు. మరి ఇక్కడ కీ వచ్చింది. కీ వస్తే మరి షష్ఠి రావాలి కదా. ఇక్కడ ద్వితీయ ఎందుకుంది? ఎందుకంటే గమ్యమానం. ఏంటిది? గత్యర్థక ధాతువు. ఓకేనా? గత్యర్థక ధాతువు ఉన్నప్పుడు ఏమొస్తుంది? ద్వితీయ విభక్తిలో వస్తుంది. మరి దాని అర్థం ఏముంటుంది? విదేశానికి, విదేశమును అని కాదు. అక్కడ విదేశమును వెళ్తాడు అనుందా? ఉండదు. విదేశానికి వెళ్తాడు కదా. సో ఈ కీ అనేది ఎందులో రావాలి? షష్ఠిలో రావాలి. మరి షష్ఠిలో రావాలి కాబట్టి మరి ఎందుకు రాలేదు ఇక్కడ? మరి విదేశం అని అన్నాము. విదేశస్య రావాలి. షష్ఠి అంటే విదేశస్య రావాలి. అలా ఉందా? లేదు. ఎందుకు లేదు? గమిష్యతి గత్యర్థక ధాతువు. గత్యర్థక ధాతువు అంటే ఏంటి? వెళ్ళడము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే ఒక అడుగు ముందుకేసినా కూడా వెళ్ళడం అంటాం దాన్ని. అవునా? మనం ఉన్న